SV6 న్యూస్కు స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నేటి యువత పాటించి నేటి యువత మేధాశక్తిని పెంపొందించుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఓల్డ్ బోయిన్పల్లి, రసూలుపూర్ తదితర ప్రాంతాల్లో జరిగాయి. ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు, అధికారులు ఈ వేడుకల్లో పాల్గొని అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహాల చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఓల్డ్ బోయిన్పల్లిలోని తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన వేదికగా కన్వీనర్ గడ్డం నరసింహ, కో కన్వీనర్ బుర్రి యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి వేడుకల్లో కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జనసేన నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి రమేష్, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దుండుకుల యాదగిరి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రసూలుపురాలో దళిత సేవా సంఘం నాయకులు కెఎన్ శ్రీహరి, దండరాజ్, సుదర్శన్, సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లు కిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండ్ల పంపిణీ చేశారు. निकालो सब जने आने का है अन्ना कर लिया कंटे जरा अन्ना कृष्ण ना कुछ ना कृष्ण ना
సార్ మనం ఇక్కడ మీరు అటువంటి ఎందరూ ప్లీజ్ అన్న మనం అన్నా నీ పోరాటం వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 67వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటాం. మరి వారు బలహీన వర్గాలకి ఆయన జీవితాంతం కూడా మరి ఆయన ఆశయాలు కానీ అవి కూడా జీవితాంతం కూడా మరి బలహీన వర్గాలకి త్యాగం చేయడం జరిగింది. ఆయన మరి న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా మొత్తం మహిళలకి 33% కావాలని చెప్పేసి మరి ఆయన పోరాటం చేయడం జరిగింది ఆ రోజుల్లోనే. అట్లాగే బడుగు బలహీన వర్గాల కోసం రిజర్వేషన్ కల్పించడంలో అయితేనేమి వారిని ఉన్నత స్థితికి తీసుకురావడానికి ఆయన మరి పడిన శ్రమ చాలా గొప్పది. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మొత్తం జరుపుతున్నందుకు అందరూ కూడా మరి ఆయన ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో జనసేన పార్టీ ముందుంటుంది. ఆ జనసేన పార్టీ అధ్యక్షులు కూడా కుల మత రహితంగా మరి పార్టీని నడపాలని చెప్పేసి ఆయన చేయడం జరుగుతూ ఉంది. అదే దిశలో నడపడం జరుగుతుంది పార్టీని కూడా. మేము ఇక్కడ కూడా మేమందరం కూడా మరి అంబేద్కర్ ఆశయాలకి తోడ్పడతామని చెప్పి ఆయన ఆశయాలను సాధించడంలో తోడ్పడతామని చెప్పి సార్ రేపు కుక్కడిపల్లి నియోజకవర్గంలో మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ప్రజల మధ్యన ఉంటూ వారి సమస్యలు ఏమన్నా తెలుసుకుంటూ వారి సమస్యల కోసం పోరాటం చేస్తాం. ఎప్పుడు కూడా గెలిచినా ఓడినా మాది ఎప్పుడు కూడా సమస్యల పట్ల గుర్తెత్తి అడిగే పార్టీ మాది. మా పవన్ కళ్యాణ్ గారు అదే దిశలో ఉన్నారు. మేము కూడా అదే దిశలో పయనిస్తూ ఖచ్చితంగా ప్రజలతో ఉంటూ వారి సమస్యలు ఏమన్నా కూడా మేము వాళ్ళ హక్కుల కోసం పోరాడుతాం. జై 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 భీమ్ జై భీమ్ बाबा साहब अंबेडकर अमर रहे बाबा साहब अंबेडकर अमर रहे हमारे 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 जय 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 भीम जय भीम దళిత సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ బాబాసాహెబ్ చేసిన కృషికి